ఏజెన్సీ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లోనూ గొప్పగా పనిచేసి మంచి పేరు సంపాదించారు ఇద్దరు. అలా ఓ అఫీషియల్ మీటింగులో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు ఇద్దరూ హాయ్ హాయ్ అని పరిచయం చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అది కాస్త ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. ఇద్దరి ఇళ్లల్లో లవ్ మేటర్ చెబితే మీ పెళ్లికి మేమెందుకడ్డు చెబుతాం అని ఆనందంగా దగ్గరుండి పెళ్లి చేసేశారు. పేదలకు సాధ్యమైనంత సేవ చేయాలన్నదే ధాత్రిరెడ్డి, కిషోర్ ఆలోచన. అదే వారిద్దరినీ ఒకటి చేసింది. ఇక భార్యాభర్తలు కావటంతో ఎక్కడికైనా నో చెప్పకుండా వెళ్లేవారు. చింతపల్లి, పాడేరు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ గిరిజనులు కేవలం అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు. గిరిజనుల పిల్లలకు ప్రతి ఒక్కరికీ విద్య అందేలా వీరిద్దరూ చర్యలు తీసుకున్నారు. పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించారు. అలా గిరిజనులతో కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకొని వారి పరిధి దాటి మరీ సాయం చేయటం స్టార్ట్ చేశారు ఈ దంపతులు. ఏజెన్సీ ప్రాంతాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్లు సరిగ్గా ఉండవు. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమొస్తే మనుషులే మెయిన్ రోడ్డు వరకు మోసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక అటువంటి చోట డాక్టర్స్ పనిచేయాలంటేనే భయపడతారు. ఎటువంటి సౌకర్యాలు ఉండవని అక్కడ పనిచేయటానికి ముందుకురారు. దీనిపైన దృష్టి పెట్టారు ధాత్రి. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి గిరిజనులకు సకాలంలో వైద్యమందేలా చర్యలు తీసుకున్నారు. చదువుకునే రోజుల నుంచే ఆమె సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు.